వంట ఆలస్యం అయ్యేటట్టుంది. ఇప్పుడు కాఫీ తీసుకెళ్ళండి. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చేయండి. మరి టిఫిన్ చెయ్యలేదని చెప్పాను కదండి. అవును, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో, మీ మతి మరుపు సంతకెళ్ళా. మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలండి. అవును, ఆఫీస్కి వెళ్ళాలి కదా. మరి నా ఫైల్స్, పెన్ను తెస్తానుండండి. ఒరే రాముడు, రాత్రి మీ అమ్మకు మళ్ళీ గుండెల్లో నొప్పొచ్చి అందరినీ కంగారు పెట్టిందిరా. అవునట, సుందరి చెప్పింది. ఎలా ఉందమ్మా ఇప్పుడు? తగ్గింది బాబు. మిమ్మల్ని అందరినీ చూసుకుని బ్రతికే అదృష్టం ఉండబట్టి నాకే ప్రమాదం జరగలేదు. అవునవును, అది నిజమే. రే, మీ అమ్మని ఎవరికైనా పెద్ద డాక్టర్ చూపించాలరా. అవునవును, ముందు అది ఆలోచించాల్సిన విషయం. మరి డాక్టర్ ఊరికనే వస్తాడా? అవును, డాక్టర్ ఊరికనే ఎందుకు వస్తాడు? అదే నాకు ఏమీ తోచటం లేదురా. అదే నాన్న, నాకు తోచటం లేదు. వస్తానన్నా, నాకు ఆఫీసు టైం అయింది. వస్తానమ్మా. మంచిది బాబు. వీడు ఇంటికి పెద్ద కొడుకు. ఏం జరుగుతుందో, ఏం చేయాలో, ఎలా బతకాలో తెలియని యోమయ మనిషి. హిందీ ఇంగ్లీష్ హీరోయిన్లు కూడా నీ అందం ముందు పలాదు. మిస్టర్ సతీష్, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఇంకెవరి గురించి? నీ గురించి. ఇలా ఆడపిల్లల వెంటపడి కామెంట్స్ చేయడానికి నీకు సిగ్గులేదు? సిగ్గులేదు, కానీ డబ్బు ఉంది. నువ్వు నాతో కలిసిమెలిసి తిరగడానికి నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. ఓహో, నువ్వు ఇచ్చే ముందు నేను ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇట్రా. నువ్వేమిస్తావో నాకు తెలుసులే, ఇచ్చేయి. 6 నెలలు బాగా గుర్తుంటుందిగా. ఇడియట్. చిచ్చి, ఆడపిల్ల చేత లెంపకాయ తినొచ్చి ఏడుస్తూ కూర్చున్నావా? అసలు నా కడుపుని ఎలా పుట్టావురా? నీ కడుపును పుట్టడం ఏంటి? అమ్మ కడుపును పుట్టాను. ఏడ్చావులే, సంతోషించావు. ఏదో తెలివితాడు. నేను బాధపడుతుంటే నువ్వు సంతోషిస్తున్నావా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు నాన్న, చెప్పు నాన్న. ఏమిటి అబ్బాయి గారు దేశానికి పనికొచ్చేది ఏదైనా చేస్తానంటున్నారా? ఏడిశాడు వాడి పెండాకుడు. దేశానికి ఏమిటి, వాడి ఇంటికే నష్టం. ఏదో సలహా కావాలని ఏడుస్తున్నాడు, చెప్పు. ఏమిటి బాబు, ఏమిటి? అరే, ఏమిటో గడ్డి పరకలే తీసేస్తున్నావు? మీ నాన్నగారికి మహా విషయాల్లో నేను సలహా ఇచ్చాను. నీ విషయం నాకు లెక్క. ఏమిటో చెప్పు. అది కాదు కైలాసం, ఆ లక్ష్మీపతి కూతురు జ్యోతి లేదు, అదంటే నాకు మోజుంది. దగ్గర వాళ్ళని పెచ్చుంది. తీరా దగ్గరికి వెళ్ళి చేపట్టుకుంటే చాచి లెంపకాయ కొట్టింది. అరే, ఏం చేయాలో అర్థం కావటం లేదు. లెంపకాయ కొట్టక ఇంకేం అర్థం అవుద్ది? ఈ సంగతి ముందే చెప్పుంటే ఏదైనా చెప్పుండేవాడిని. కొట్టిందిగా, ఇప్పుడు చెప్పు. అయినా చెయ్యి పట్టుకుంటే రోడ్డు మీద ఏ ఆడదైనా ఊరుకుంటుందటయ్యా. మరి లెంపకాయ కొట్టక అయినా ఆయన కడుపుని ఎలా పుట్టావయ్యా? ఆడదాని విషయంలో ఆయనకున్న చేతచత్యం ఆవగించత్తు కూడా నీ దగ్గర ఉన్నట్టు ఏమీ కనిపించడం లేదు. పైగా ఆడదాన్ని పట్టుకోవాల్సింది చెయ్యి కాదు, మరి కాళ్ళు. కాళ్ళ దానికి సంబంధించిన వేళ్ళు, ఆ పైన జోడు. అవి పట్టుకుని అలా ఉన్నావనుకో, దాంతో మనసు కరిగిపోయి కౌలు చేసుకుంటుంది. ఇదిగా మన చిన్నప్పుడు అన్ని కాళ్ళ బేరాలే. ఆడపిల్లవైనా బాగా బుద్ధి చెప్పావమ్మా. ఊళ్ళో వాళ్ళందరినీ దోచుకుని ఆ తండ్రికి పొగరెక్కింది. ఆ తండ్రి అన్ను చూసుకుని తిరిగే ఈ కొడుకు కళ్ళు కనిపించటం లేదు. సరే నాన్న, ఈ తండ్రి కొడుకులు ఇంత విచ్చలవిడిగా దారుణాలు చేస్తుంటే అడిగే నాదుడే లేడా ఈ ఊళ్ళో? లేరని వాళ్ళు అనుకుంటున్నారమ్మా. పురాణాల్లో కూడా ప్రతి రాక్షసుడికి పాపం పండాకే ఆ భగవంతుడు ఏదో ఒక అవతారం ఎత్తొచ్చి వాళ్ళని అంతం చేశాడు. అలాగే ఏదో ఒక రోజున నీతిని న్యాయాన్ని నమ్ముకున్న వ్యక్తి వాళ్ళని అంతం చేయడానికి ఈ ఊరు వస్తాడమ్మా. ఇదిగో బాబు, ఈ పెట్టెలు కాస్త ఊళ్ళోకి తెచ్చిపెట్టిన ఆయన. తెస్తానమ్మా, పెట్టి రూపాయి అవుద్ది. అదేంటి బాబు, దగ్గరేగా ₹10 ఇస్తాను. రూపాయి తక్కువ రారమ్మా. ఇదిగో బాబు, ఇలా రా. అమ్మో, ఎవ్వరు రూపాయి తక్కువ రారు. అవునమ్మా, రూపాయికి తక్కువ ఎవరు రారు. అదేంటి బాబు, మరీ అన్యాయం. మామగారు, మీరన్నట్టు నాకు ₹10 ఇప్పించండి చాలు. పెట్టు. ఎవరు రాను? కూలి పని కొప్పుకున్న వాడిని కూలాడు అంటారు. అసలు నీకు ఇక్కడ కూలి పని చేయడానికి అనుమతి ఎవడిచ్చాడు? కూలి పని చేయడానికి ఒక అనుమతి ఏమిటో? ఇక్కడ పని చేయాలంటే మా లీడర్తో మాట్లాడి మా యూనియన్ లో చేరాలి. దాందే ఉంది, మీ లీడర్తోనే మాట్లాడతాను. ఎక్కడాడు? పద, ఇప్పుడే వస్తాను మామగారు. అలాగే బాబు. ఎవడరా నువ్వు? కొత్తగా దిగావేంట్రా పక్షి? కొత్తగా దిగాను గాని పక్షిని మాత్రం కాదురా, దున్నపో. ఏంట్రా కూసావు? నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను రా. స్టాండ్ లో పని చేయాలంటే నాకు రోజు ₹2 ఇవ్వాలి. పని చేసేది నేనైతే నీకెందుకు వాళ్ళ డబ్బు? నిన్న ఇక్కడ పని చేయనిస్తున్నాను కనుక. చేయనీయటానికి చేయనీయకపోవటానికి నువ్వెవడోరా? అరే, ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేను ఇక్కడ కూలీలందరికీ లీడర్ని తెలుసా? ఒళ్ళు వంచి చెమట వచ్చి కష్టపడేది వాళ్ళు, తప్ప తాగి నీళ్ళలో తొంగునేవాడివి నువ్వు. వాళ్ళ కష్టాన్ని దోచుకుతునే నువ్వు లీడర్ ఎలా అవుతావు? దొంగ అవుతావు గాని. నేను చెప్పినట్టు వింటేనే నువ్వు ఇక్కడ పని చేస్తావు. నీ మాట వినకుండా నేను ఇక్కడే పని చేస్తాను. నువ్వేం చేస్తావో చూస్తాను.
అయ్యో నీ పొగరమంట. ఒక 2 నిమిషాలు మామ, వాడికి కూలి ఇచ్చేసి వస్తాను. అలాగే బాబు. తీసుకో గురు, పోలయ్య గారికి బలేడోస్ ఇచ్చావు. చూడు బాబు, నువ్వు ఈ ఊరి కొత్త వాళ్ళ ఉన్నావు. ఊళ్ళోకి రాగానే పెద్ద గొడవలో పడ్డావు. ఏం జరుగుతుందో ఏమో. ఏమిటా గొడవ? ఈ ఊళ్ళో కూలోళ్ళ యూనియన్, మా రిక్షా వాళ్ళ యూనియన్, ఇంకా ఎన్నో యూనియన్లు రామరాజే పెట్టించాడు. ఇప్పుడు నువ్వు ఆ పోలయ్యని కొట్టేవని తెలిస్తే అతను ఊరుకోడు. ఊరుకోకపోతే ఊరేసుకోమను. అయినా యూనియన్ అనేది మీలో ఎవరికైనా కష్టం వస్తే కాపాడాలి, తిండి లేకపోతే తిండి పెట్టాలి. అంతేగాని అదొక సోమరిపోతును మేపటానికి కాదు, ఒక స్వార్థపరుడికి డబ్బు మూట కట్టి ఇవ్వటానికి కాదు. అసలు ఇంతమంది ఉన్నారు, ఎందుకు రామరాజుకి అంత భయపడతారు? డబ్బు లేనివాడు భయపడేది డబ్బు ఉన్నవాడిని చూసి. ఆ రామరాజుకి డబ్బు ఉంది, అందుకే. అయితే నేను రావాల్సిన చోటికే వచ్చానన్నమాట. ఏమిటి పోలయ్య నువ్వు చెప్పేది? ఎవడో భీమరాజు అనేవాడు నా మనిషివైన నిన్ను పట్టుకుని రక్తాలు వచ్చేటట్టు ఇలా ఉతికేస్తాడా? గుండా చెరువా? అయ్యా వీళ్ళు లెక్క చూస్తుంటే ఒక్క ఉతుకు కాదండి, 4-5 ఉతుకులు తిన్నట్టు కనపడుతున్నాడు. నా మనిషిని కొట్టిన వాడు ప్రాణాలతో నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు. అయ్యా అయ్యా ఈ మాత్రానికే ప్రతిజ్ఞలు సవాళ్లు చేసి ఆవేశపడిపోకండి. వాడు ప్రస్తుతానికి కూలీలకు నాయకుడు అయ్యాడు. ఏమేం జ్యోతి, సరదా గడుపుదాం ఇక్కడికి వస్తే వంటగా కూర్చొని ఏంటి ఆలోచిస్తున్నావు? ఎవరు? నేనా? ఆలోచిస్తున్నానా? నేనేం ఆలోచిస్తున్నానే, పిక్నిక్ కాకుండా పెళ్లి చేసుకుని హనీమూన్ కూర్చుంటే ఎలా ఉంటుందోనని ఆలోచిస్తున్నావు కదా. ఓహో, హనీమూన్ మాట ముందు నువ్వే ఎత్తావు కాబట్టి ఆల్రెడీ ఎలాంటి మూడు కావాలో ఆలోచించుకొని ఉంటావు. నువ్వు చెప్పు. నేనే ఆలోచించుకోలేదు. చూడండి, ఈ సంవత్సరంతో మన చదువులు పూర్తయిపోతాయి. ఇక మీదట మన మొగుళ్ళను వెతుక్కునే కార్యక్రమమే. అందుకని ఎవరి మనసులో ఎవరిని ఊహించుకుంటున్నారో చెప్పాలి. ఏమి లక్ష్మి, ముందు నువ్వు చెప్పవే. నేనా? నా సిగ్గుబాబు జోన్ చెప్తుంది. నేనా? నేను చెప్పను. నువ్వే చెప్పాలి. సరే సరే చెప్తాను.